నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంచలనమైన పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అమ్మా. సార్, ముందుగా ఎప్స్టీన్ ఫైల్స్ గురించి ప్రధానంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడారు. మోడీ పేరు బయటికి రాకుండా ఉండడానికి, ఒక స్కాండల్లో బయటికి రాకుండా ఉండడానికి ఈరోజు దేశ ప్రతిష్టను ట్రేడ్ డీల్లో భాగంగా తాకట్టు పెట్టారని మాట్లాడారు. ఏంటి అసలు ఆ ఎప్స్టీన్ ఫైల్స్ ఏంటి, ఏం జరుగుతుంది, ప్రధాని మోడీకి ఉన్న సంబంధం ఏంటి, ఏం చెప్తారు సార్? అది పెద్ద సెక్స్ స్కాండల్. అమెరికానే మొత్తం సంచలనం అంటే ఊపేసింది అది ఆ సంఘటన. ఎప్స్టీన్ ఆయన తీసిన ఫోటోలు, ఎవరెవరు, ఏ అధ్యక్షుడు ఎవరితో పడుకున్నాడు, ఎవరితో ఉన్నాడు, ఎట్లా ఉన్నారు, మొత్తం ప్రపంచంలో చాలా మంది ముఖ్యులంతా కూడా, చాలా దేశాధ్యక్షులకు అంతా కూడా ఎవరెవరితో సెక్స్ సంబంధాలు లేని అంశం మీదనే ఆయన దగ్గర ఆధారాలతో సహా బయట పెట్టారు. సో దానిది పెద్ద సంచలనం. దాంట్లో మోడీ గారి పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది అనేది ఒక చర్చ. ఇవాళ రాహుల్ గాంధీ గారు చాలా బలంగా పెట్టిండు. నీ పేరు అందులో ఉంది కాబట్టి బయటికి రావద్దనే ఉద్దేశంతోనే దేశాన్ని తాకట్టు పెట్టేసినావు. 18% ఒప్పుకున్నావు లాస్ట్కు. దాంట్లో దాదాపు 50 లక్షల కోట్ల ట్రేడ్ డీల్ జరిగింది. భారతదేశం యాక్చువల్గా మనం ఇప్పటిదాకానేమో ఎగుమతులు ఎక్కువ చేసుకోవాలనుకున్నాం. వికసిత భారత్ యొక్క మొన్న బడ్జెట్ లక్ష్యం ఏంది? ఎక్కువ ఎగుమతులు పెంచాలని చెప్పేసి లక్ష్యం. ఈవెన్ సెమీ కండక్టర్లు కూడా మనమే తయారు చేసుకోవాలనేది, ఇతర దేశాల మీద ఆధారపడద్దనేది. కానీ ఇదేం చేస్తుంది? మొత్తం అమెరికా మీద, వెనిజులా మీద ఇవాళ మనం చమురు కోసం ఆధారపడాలి. ఈవెన్ మనకి ఇక తక్కువ ధరలో వచ్చే ఎవరికెళ్ళి యుక్రెయిన్ నుండి వచ్చే తక్కువ ధరను వదిలేసి మనం ఇలా రష్యా నుండి వచ్చే తక్కువ ధరను వదిలేసి ఇలా అమెరికా నుండి అలాగే వెనిజులా నుండే కొనుక్కోవాలి చమురు అని చెప్పేసి ఒక నిర్ణయం జరిగింది. అందులో భాగంగా 50 లక్షల కోట్ల రూపాయల మొత్తం ఎక్స్పోర్ట్ మనం అమెరికా నుండి చేసుకోవాలి. అదొక నిర్ణయం జరిగింది. సో మళ్ళీ అట్లాగే సుంకాలు తగ్గింది 18%. తగ్గించాలన్న సందర్భం నుండి దీనంతా వెనుక ఎప్స్టీన్లో మోడీ గారి పేరుంది ఆ సెక్స్ స్కాండల్లో అనేది ఒక తీవ్రమైన సంచలనమైన ఆరోపణ చేశారు రాహుల్. అది బయటకు వచ్చింది సార్, అమెరికాలో ఉన్నప్పుడు ఆ పేర్లు బయటకు వచ్చాయా? చాలా వచ్చినాయి బయటికి. బట్ ఎవరు పట్టించుకుంటారు? అమెరికాలో మోడీ గారు సెక్స్ స్కాండల్లో ఉన్నారా లేరా అనే అంశం అమెరికా పెద్ద ఎవరు పట్టించుకోడు. అమెరికా అధ్యక్షులు ఉన్నారా లేదని కీలకం అక్కడ. అమెరికాలో ఉన్న మాజీ అధ్యక్షులు, అమెరికాలో ఉన్న ప్రజెంట్ అధ్యక్షుడు, ఇక ప్రజెంట్ అధ్యక్షుడు అయితే అవి పెద్ద పట్టించుకోరు అక్కడ. అస్సలు పట్టించుకోరు. ఈ సెక్స్ స్కాండల్స్ అనేది పట్టించుకోరు అక్కడ. ఆ ప్రతి అధ్యక్షుని మీద ఉన్నాయి. ఈ ఒక్కడికి ట్రంప్ మీద కూడా ఉన్నాయి అట్లాంటివి అక్కడ. కాబట్టి అక్కడ చాలా కామన్. బట్ ఇక్కడ ఇండియాకి వచ్చేసరికి అందులో మోడీ బ్రహ్మచారిగా ఉన్నాడు, మోడీ పతిత్ అన్నట్టుగా మొత్తం దేశమంతా ప్రచారం కదా. మరి అట్లాంటి వాడు సెక్స్ స్కాండల్లో ఉన్నాడు అనేది పెద్ద ఈ న్యూస్ కదా, అది సంచలనమైన న్యూస్ కదా. సో ఆయన పరువు కోసం దేశాన్ని అమ్మేసిండని చెప్పేసి రాహుల్ గాంధీ చాలా తీవ్రమైన ఆరోపణలు అయితే చేశాడు. యాక్సెప్ట్ చేస్తారు దాన్ని, ఆయన వ్యాఖ్యల్ని. బట్ ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు కరెక్ట్ కాకపోతే ఇవాళ ఎందుకు సరెండర్ కావాలి? ట్రంప్కు ఎందుకు సరెండర్ కావాలి? ఇంతగానం సరెండర్ కావాల్సిన అవసరం ఏముంది? దేశ ప్రయోజనాల కోసం అంటున్నారు. దేశ ప్రయోజనాలు ఏమి ముడిపడినాయి చెప్పండి. ఇప్పుడు దేశ ప్రయోజనాలకు ఏమి ముడిపడింది? వ్యాపారము మన దగ్గరికి వెళ్ళి అమెరికా కొనాలా, అమెరికా మనం కొనాలా? ఇప్పుడు మన దేశం డెవలప్ కావాలంటే అమెరికా మన వస్తువులు కొనాలి. కానీ ఈ ట్రేడ్ డీల్ ప్రకారము అమెరికా వస్తువులు మనం కొనాలి. ఓకే అంటే అర్థమైంది, అమెరికాకు లాభం చేస్తున్నట్ట, మనకు లాభం చేస్తున్నట్ట? అమెరికాకి అది లాభం జరిగేది. సో కాబట్టి ఇవాళ ఈ దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన పేరు అందులో ఉన్నది. నిన్నగాక మొన్నేమో ఎట్టి పరిస్థితుల్లో మేము అమెరికాకు భయపడమన్నారు, సుంకాలకు భయపడమన్నారు మోడీ గారు. ఇదే మోడీ గారు అన్నారు. ఓకే పోయి ఇక్కడ కూడా చర్చలు చేయడం జరిగింది. ఇక్కడ వీరు చైనాతో మొన్ననే చర్చలు చేశారు. చైనాతో రాయబారం జరిగింది. ఎవరైతే అమెరికాకు వ్యతిరేకమైన దేశాలతో రాయబారాలు జరిగినాయి. అయినా సరే ఇమీడియట్లీ ఎప్పుడైతే ఎప్స్టీన్ ఇష్యూ తెర మీదకి తీసుకొచ్చిండు ట్రంప్, ఈయన పేరు ప్రస్తావనకు వస్తుందనగానే భయపడిపోయాడు. ఆయనతో పాటు అదానీ ఉన్నాడు. అదానికి కూడా దీంతో సంబంధం ఉంది. అదానికి వ్యాపార సంబంధాలు లొసుకులన్నీ దీనిలో ఉన్నాయి అనేది. సో అదాని ఒకవైపు, ఈయన పేరు ఒకవైపు వచ్చేసరికి భయపడిపోయిన మోడీ దిగొచ్చి ఆయనకు లొంగిపోయి ఎక్కడ తన పరువు పోతుందని చెప్పేసి ఇవాళ ఒప్పందాలు దేశాన్ని ఆయన పరువు కోసం దేశాన్ని అమ్మేసిందని రాహుల్ గాంధీ తీవ్రమైన ఆరోపణలు చేశాడు. దీని మీద ఏమంటారంటే విచారణ చేపట్టాలి నిజంగా దీని మీద. ఎందుకంటే తీవ్రమైన ఆరోపణ ఒక దేశ ప్రధానమంత్రి మీద ఇంతటి తీవ్రమైన ఆరోపణ వచ్చినప్పుడు ఈ దేశం యొక్క
ఆయన పరువు కోసం దేశాన్ని తాకట్టు పెట్టడం అనేది ఖచ్చితంగా మనం ఇవాళ ఒక ఇంటలెక్చువల్స్ కానీ మేధావి వర్గం కానీ ఇవాళ మొత్తం ఆలోచించాలి. అసలు దేశంలో ఎవరి చేతిలో ఉంది? ఇప్పటిదాకా చాలా పవిత్రుడు మోడీ, అసలు భార్యతో సంబంధం లేని మోడీ, భార్యను ఆయన ఏకాగ్రతుడు మోడీ, మొత్తం ఒక రకంగా చెప్పాలంటే సర్వత్యాగ మోడీ అని చెప్పేసి అనేక రకాలుగా ఇవాళ మొత్తం దేశమంతా కీర్తించిన మోడీ అని కీర్తించిన మోడీని ఇలా సెక్స్ స్కాండల్లో ఇరుక్కున్నాడు ఆయన పేరుందంటే అది ఎంత చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి అది మరి రాహుల్ గాంధీ గారు దాన్ని నిరూపించాలి. ఎందుకంటే ఆరోపణ చేసింది ఆయన కాబట్టి నిరూపించాల్సింది కూడా ఆయన్ని. ఓకే, వాస్తవం నిప్పులేందైతే పొగరాదు కదా. సో కాబట్టి అక్కడైతే చర్చ అయితే జరుగుతుంది. అది మొత్తం అమెరికా దేశాన్ని ఊపేసింది ఆ సెక్స్ స్కాండల్. ఎప్స్టీమ్ అనే వాడి దగ్గర ఉన్న ఆధారాలు, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అనేది ఇప్పుడు కంప్లీట్గా అది మొత్తం ఒక 6 నెలలు మొత్తం అమెరికా దేశాన్ని అంతా ఉరుతలు ఇచ్చింది. అది ఇవాళ మన దేశానికి కూడా బాకింది అది. సో కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో ఈ విషయంలో. ఇదే రాహుల్ గాంధీ మొన్న పార్లమెంట్లో మాజీ చీఫ్ సంబంధించిన ఒక పుస్తకం అంటే ప్రచురించని ఒక పుస్తకం గురించి మాట్లాడారు. ప్రధానంగా ఏదైతే ఈ యొక్క చైనా ఉందో చైనా ఆక్రమణ గురించి దగ్గరికి వస్తుంటే ఆ విషయాన్ని కేంద్రానికి చెప్పినప్పుడు మీరేం చేసుకుంటారో చేసుకోండి అంటూ కూడా ఆ యొక్క అంతర్జాతీయ సంబంధించిన అంశాన్ని పక్కన పెట్టి ఈరోజు దేశ ప్రయోజనాన్ని పక్కన పెట్టారని కూడా సంచలనంగా మాట్లాడారు. ఆయన మాట్లాడిన విధానంలో మాత్రం ఏకంగా కేంద్ర మంత్రులు అందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిజంగా మాజీ చీఫ్ రాసిన పుస్తకాల్లో ఏముంది? నిజంగానే చైనా ఆక్రమణను కేంద్ర ప్రభుత్వం అడ్డుకోలేక రాజీ పడిందా? రాహుల్ గాంధీ వ్యాఖ్యలు బట్టి అదే మాజీ చీఫ్ ఆయన రణవానే ఆయన పేరు. అదే ఆయన చాలా క్లియర్గా రాశాడు. అంతే మనం ఇవాళ అదానీ అంబానీలు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో వాళ్ళ వ్యాపారం అంతా నడుస్తుందంటే చైనా వల్ల. చైనా చేస్తున్న ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చాలా చీప్గా అక్కడ కొని భారతదేశంలో వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు, ప్రపంచంలో కూడా వ్యాపారం చేసుకుంటున్నారు. ఓకే, సో ఇవాళ చైనాతో మంచి సంబంధం లేకపోతే అంటే అక్కడికి వెళ్ళి మొత్తం వస్తువులు రావు, దిగుమతికి రాదు. అందులో ఆ చైనా వస్తువులు లేకపోతే ఇవాళ అదాని లేడు, అంబానీ లేడు. ఎందుకంటే భారతదేశం గుండు సుది నుండి మొదలుకుంటే ఏదైనా కూడా ఇవాళ అక్కడికి వెళ్ళే కొనాల్సిన పరిస్థితి, చైనా నుండే కొనాల్సిన. అమెరికా కూడా అండి, మన ఒక భారతదేశమే కాదు మొత్తం అమెరికా దేశం కానీ చాలా దేశాలు ఇలా చైనా మీదని చైనా ఉత్పత్తులే ఆధారపడింది. ఇవాళ అదానీ అంబానీ బిజినెస్ వ్యాపారాలు నడవాలంటే చైనా మీదనే ఆధారపడాలి. కాబట్టి మోడీ గారు చూసి చూడండి తన ఫ్రెండ్ కోసం తన ఫ్రెండ్ వ్యాపారాలు దెబ్బతింటాయి. చైనాతో యుద్ధం కనుక మొదలు పెడితే చైనాతో యుద్ధం జరిగిందంటే అన్నీ ఆగిపోతాయి, రవాణా అంతా ఆగిపోతుంది, వ్యాపార సంబంధాలన్నీ ఆగిపోతాయి మొత్తం. ఇప్పుడు మొన్న పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు అన్నీ ఆగిపోయినాయి. మనం అక్కడికి మొత్తం పంపడం కానీ లేదంటే ఆడికెళ్ళి రవాణా తీసుకోవడం కానీ అన్నీ ఆగిపోయినాయి కదా. సో దాంతో మొత్తం ఇవాళ అడకతినే పరిస్థితికి వచ్చేసింది పాకిస్తాన్. ఓకే, సో అట్లనే ఇవాళ అదాని మొత్తం వ్యాపారాన్ని కుప్పగూలిపోతాయి. సో కుప్పగూలిపోకుండా ఉండాలంటే చైనాతో యుద్ధం జరగద్దు. అదాని కోసమే రాజీ పడాల్సిన అంతే కదా. మరి ఇప్పుడు మన భూభాగాన్ని ఆక్రమిస్తుంది చైనా అనే విషయాన్ని ఇవాళ రక్షణ అధికారులే ధృవీకరించినప్పుడు దాన్ని మీరు ఏ నిర్ణయం తీసుకోండి అంటే ఇప్పుడు రక్షణ శాఖ నిర్ణయం తీసుకుంటుందా? చీఫ్ దళాలు తీసుకుంటే ఒక ప్రధాని ఆదేశం లేకుండా. అంటే ఆ మాటలు అన్న ఉద్దేశం ఏంటి సార్? ఆ మాటల ఉద్దేశం ఇదే, తన ఫ్రెండ్ యొక్క వ్యాపార లావాదేవీలను కాపాడడానికి. అందులో ఈయన షేర్ కూడా అందులో షేర్ ఉంది. ఎవరిది? మోడీ గారిది అనేది రాహుల్ ఆరోపణ. ఈయనకు షేర్ ఉంది కాబట్టి ఈయన షేర్ కూడా పోతాయి కదా. ఓకే, సో ఇలా మొత్తం బీజేపీని ఎంత పకడ్బందీగా నడిపిస్తున్నారు మోడీ అమిత్ షాలు అంటే మొత్తం డబ్బంతా ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వెళ్ళి అదానీ నుండి వస్తుంది. సో అదానీ నుండి వచ్చే డబ్బంతా ఆయనకి ఎవరితో లింక్ అయి ఉంది? చైనా వస్తువులతో. సో చైనా వస్తువులు ఇక్కడికి రాకపోతే అదానికి అంత డబ్బు రాదు, అంత పెద్ద వ్యాపారం చేయలేడు. కాబట్టి అదానికి మేలు జరగాలంటే చైనాతో యుద్ధం ఆగాలి. చైనా ఆక్రమించిన కొంత ప్రాంతాన్ని ఆక్రమించినా పర్వాలేదు, వదిలేయండి, మీరు చూస్తున్నట్టు ఉండండి అని చెప్పే ప్రయత్నం అంతే కదా. ఇప్పుడు ఆయన చాలా క్లియర్గా ఆయన బుక్లో చాలా క్లియర్గా రాసిన బుక్ ప్రచురించలేదు, రానియలేదు. కానీ ఆయన ఇప్పుడు మనం ఇలా వచ్చిన పేపర్లను న్యూస్ని బట్టి చూసుకున్నా లేదంటే దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చను బట్టి చూసుకున్నా కూడా మనకు అదే అర్థమవుతుంది. సో కాబట్టి ఏ నిర్ణయమైనా రక్షణ దళాలు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి నిర్ణయం తీసుకోకుండా, క్యాబినెట్ నిర్ణయం తీసుకోకుండా
యుద్ధం అయితే పోదు. ఓకే. సో చైనాతో మనం యుద్ధం దరిదాపుల్లో ఉన్నాం అప్పుడు. గల్వాన్ యుద్ధము గల్వాన్లో జరిగింది అదే కదా. ఓకే. మన వాళ్ళు చనిపోయింది కదా, మన మీద దాడులు కూడా జరిగినాయి కదా అక్కడ. అక్కడ మన మన భూభాగం ఆక్రమిస్తున్నారనే కదా మనలు వాళ్ళ మీద అది చేసింది, యుద్ధం మొదలుపెట్టింది. సో మరి ఎందుకు ఆగిపోయింది? కానీ ఈ మాటలు మాట్లాడినందుకు రాహుల్ గాంధీపై ఒక్కసారిగా కేంద్ర మంత్రులు అందరూ కూడా యుద్ధం చేసినట్టుగా మీద పడిపోయారు. అదే సందర్భంలో జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలను మీరు ఎలా మాట్లాడతారు అంటూ కూడా ఆయనపై విమర్శించారు. అవునండి, జాతీయ భద్రతా అంశము ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడదా? భారతదేశంలో ప్రతిపక్ష నాయకుడు ఈ దేశ భద్రత గురించి కానీ ఈ దేశాన్ని చైనా ఆక్రమిస్తుంటే ఊరుకోవాలా? అది ఇదంటే అది ఈయన భారతదేశ పౌరుడు కాదా? చైనా ఎవరు? రాహుల్ గాంధీ. ఆయన పార్టీ 130-150 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ, మరి ఈ దేశాన్ని ఇంతకాలం రక్షించిన పార్టీ, చైనాతో యుద్ధమైనప్పుడు గెలిచిన పార్టీ, గెలిపించిన పార్టీ. మరి వాళ్ళ చైనా ఆక్రమిస్తుంటే సైలెంట్గా కూర్చుంటుందా? మాట్లాడారా ప్రతిపక్ష నాయకుడు? ఆయన మాట్లాడే హక్కు లేదా? ఈ దేశంలో ఉన్న పౌరులకు మాట్లాడే హక్కు లేదా? ఒక దేశం దురాక్రమణ సర్వసత్తాక దేశం అండి ఇది, సార్వభౌమాధికార దేశము, సర్వసత్తాక దేశము, రాజ్యాంగంలో మనం రాసుకున్నదే కదా. మరి ఇప్పుడు భారత పౌరుడు ప్రతిపక్ష నాయకుడు ఆయన రాహుల్ గాంధీ మరి చైనా ఆక్రమిస్తుంటే చూస్తూ ఎట్లా ఊరుకుంటాడు? అదాని ప్రయోజనాల కోసం దేశాన్ని ఏ రకంగా తాకట్టు పెడతాడు? ఇప్పుడు ఈ విషయంలో ట్రంప్తో అమెరికాతో ఆ రకంగా ఇవాళ తాకట్టు పెట్టినట్టు కనపడుతుంది. ఈ విషయంలో కూడా చైనాతో కూడా యుద్ధం ఆగి ఇవాళ అట్లనే తాకట్టు పెట్టినట్టు తన కోసం, తన వ్యక్తిగత ప్రతిష్ట కోసం అమెరికాతో ఇవాళ తాకట్టు పెట్టాడు. తన మిత్రుని యొక్క ప్రయోజనాల కోసమో చైనాతో యుద్ధాన్ని తాకట్టు పెట్టాడు. మరి ఇట్లాంటి తాకట్టు పెట్టుకున్న పోయాడు మొత్తం దేశం రక్షకుడు అవుతాడా? దేశాన్ని కాపాడేవాడు అవుతాడా? చెప్పండి. సో రాహుల్ గాంధీ మాట్లాడిన దాంట్లో నిజాయితీ ఉందా లేదా అనేది ఇవాళ చెప్పాల్సింది ఎవరు? మీడియా ఎంక్వైరీ చేయాలి. ఇవాళ మొత్తం ప్రపంచ వ్యాప్తంగా మీడియా, సోషల్ మీడియా చాలా కీలక భూమిక పోషిస్తుంది. సో కాబట్టి ఇవాళ దాంట్లో వాస్తవాలు ఏందనేది పార్లమెంట్లో చర్చ జరగాలి. పార్లమెంట్ ఉంది ఎందుకండి? దేశ ప్రయోజనాల కోసం, ప్రజల ప్రయోజనాల కోసం. అంతేగాని పార్లమెంట్ ఉన్నది ఆయన నమో జపం చేయడం కోసం కాదు కదా. నమో జపం చేయడానికి మరి పార్లమెంట్ ఎందుకు ఉండాలి? బీజేపీ ఒక్కటి ఉంటే సరిపోతుంది కదా. సార్, దేశంలో ప్రజలకు ఒక 2 అంశాలు ప్రధానంగా ఇబ్బందికరంగా మారాయి. ప్రధానంగా ఒకటి బంగారం, వెండి ధరలు అనేది ఒకవైపు శుభకార్యాల సమయం, పెళ్లిళ్ళ సమయం ఒక్కోసారి అమాంతం పెరిగిపోవడం, మళ్ళీ పెట్టుబడి పెట్టినప్పుడు వెండి ధరలు తగ్గిపోవడం, పెరగడం తగ్గడం, అసలు సామాన్యుడు కొనే పరిస్థితుల్లో ఈరోజు బంగారం, వెండి లేదు. ఇదే సందర్భంలో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రోజు రోజు కూడా పతనం అవుతుంది. ఈ పరిణామాలు చూస్తుంటే ఎక్కడ లోపం జరుగుతుంది? అంతర్జాతీయ వ్యవహారాలా లేకపోతే మన విధానాల? మన విధానాలు, అంతర్జాతీయ విధానాలతో పాటు మన విధానాలు కూడా. ఇప్పుడు మన విధానాలలో లోపల ఎక్కడ జరుగుతున్నాయంటే రూపాయి తీవ్రమైన పతనం వైపు పోతుందంటే ఏంటిది? మన బంగారు నిల్వలు లేనట్టు అర్థం. మన దగ్గర బంగారు నిల్వలు రోజు రోజు తగ్గిపోతున్నట్టు, మన దగ్గర సంపద విలువలు తగ్గిపోతున్నట్టు. అప్పుడే మన రూపాయి విలువ తగ్గిపోతుంది. మన దగ్గర ఉన్న సంపద, బంగారం విలువలను బట్టే రూపాయి విలువ ఉంటుంది. సో రూపాయి విలువ తగ్గిపోతుందంటే అర్థమైంది మన దగ్గర దేశంలో సంపద విలువ తగ్గిపోతుంది. మరి సంపద విలువ తగ్గిపోతున్న క్రమంలో ఒక సామాన్యుని యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్లా పెరుగుతుంది? దేశ సంపద పెరిగితేనే సామాన్యుని సంపద కూడా పెరిగినట్లు లెక్క. అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగినట్లు లెక్క. సో కాబట్టి దేశ సంపద మీదనే ఇవాళ వారికి పని దొరుకుతుంది. పని దొరికితేనే వాడికి ఏదైనా కొనుగోలు చేస్తాడు. ఒక వ్యక్తి కొనుగోలు యొక్క శక్తి పెరగాలంటే సంపద అనేది రావాలి, పని దొరకాలి. సో దేశంలో పని దొరకాలంటే, సంపద దొరకాలంటే పని ఉండాలి. పని ఉండాలంటే ఇవాళ దేశ సంపద ఉండాలి మన చేతుల్లో. అంటే ఉత్పత్తులు ఉండాలి, చైనా లెక్క, జపాన్ లెక్క, సింగపూర్ లెక్క తయారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇవన్నీ ఉంటే తప్ప ఇక్కడ ఉత్పత్తి అయితే తప్ప మనకు అవకాశాలు రావు. సో ఏమవుతుంది? ఇవాళ దేశంలో ఒకవైపు వికసిత భారత్ 4వ ఇవాళ శక్తిగా మారిపోతుంది. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూనే 4వ ఆర్థిక శక్తి దేశం ఉంది అని చెప్తున్నారు. అది ఎవరి జీడిపి పెరుగుతుంది? సంపన్నుల జీడిపి పెరిగింది, పెట్టుబడిదారుల జీడిపి పెరిగింది, సామాన్యుల జీడిపి పెరగలేదు. సామాన్యుల జీడిపి పెరిగితే రూపాయి విలువ అంత పతనం కాదు. సామాన్యులు ఇప్పుడు దేశం యొక్క పౌరుల యొక్క శక్తి మీద ఆధారపడి ఉంటుంది దేశం యొక్క రూపాయి విలువ. అర్థమైందా? దేశ సంపద మీద ఆధారపడి ఉంటుంది. సో అక్కడ తగ్గిపోయిందంటే రూపాయి విలువ పతనం అయిందంటే దేశంలో పౌరుల యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ పడిపోయినట్లు లెక్క. అందుకే అప్పుడు ఏమవుతుంది? ఏకంగా ధరలు పెరిగిపోతాయి, విపరీతమైన పెరిగిపోతాయి. సో అందుకే ఒకటేసారి పెద్ద ఎత్తున ధర పెరిగిపోయింది. బంగారం ధర కానీ, వెండి ధర కానీ. ఎందుకంటే మన దగ్గర నిల్వలు ఉంటే వాటి విలువ తగ్గుతుంది. మన దగ్గర నిల్వలు పడిపోతే అవి కూడా
పెరిగిపోతాయి, ధరలు పెరిగిపోతాయి. సో కాబట్టి ఇవాళ క్రూడ్ ఆయిల్ ధర, ముఖ్యంగా పెట్రోల్ డాలర్ ధర, దాని మీద కూడా ఇవాళ అది బేస్ అయిపోతుంది. ఇవాళ ప్రపంచంలో ఆర్థిక నిల్వలు లెక్కలు వేయాలంటే ఫస్ట్ నీ డాలర్ విలువ, పెట్రోల్ డాలర్ విలువ ఎంత ఉంది, దాని విలువను బట్టి మిగతా డాలర్స్, ఆ డాలర్ విలువను బట్టి భారతదేశ రూపాయి కానీ ఇతర దేశాల యూరోప్లో వాళ్ళ రూపాయి విలువ కానీ ఉంటుంది. సో ఈ క్రమంలో వాళ్ళ యూరోపియన్, యూకే అది ఏమంటుంది దాన్ని పౌండ్ విలువ కానీ, అమెరికా డాలర్ విలువ కానీ అన్నీ కూడా పెరుగుతున్నాయి. దాంతోపాటు అప్పులు కూడా పెరిగినాయి. ఓకే, ఒక డాలర్ విలువ పెరిగినట్టే అప్పులు పెరిగినాయి. భారతదేశంలో కూడా అంతే, రూపాయి ఏమో పతనం అవుతుంది, అప్పులు పెరుగుతున్నాయి. ఇప్పుడు అక్కడేమో రూపాయి విలువ పెరుగుతుంది, పౌండ్ విలువ పెరుగుతుంది, డాలర్ విలువ పెరుగుతుంది వాళ్ళది. ఓకే, మనదేమో రూపాయి విలువ తగ్గుతుంది, రూపాయి విలువ తగ్గుతుంది, మనకు డాలర్ విలువ పెరుగుతుంది. అక్కడ దానివల్ల ఏమవుతుంది, మనకు కొనుగోలు శక్తి పడిపోయింది, వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగింది. సో కాబట్టి ఇక్కడ ఏదైతే మనం కొనుక్కునే వస్తువు ఏదైనా ప్రతి కూడా దాని యొక్క ధర విపరీతంగా పెరిగిపోతుంది. అందులో బంగారం విలువలు మరీ పెరిగిపోతుంది. ఎందుకంటే ప్రపంచ మార్కెట్లో ఏ దేశం యొక్క అంటే దాని యొక్క బంగారం నిల్వల మీదనే దాని యొక్క కరెన్సీ వాల్యూ ఆధారపడి ఉంటుంది. సో దాంతో ఇవాళ మన కరెన్సీ వాల్యూ పడిపోయింది కాబట్టి మన బంగారం రేటు పెరిగిపోయింది. సార్, ఆపరేషన్ కగార్ నేపథ్యంలో పార్లమెంట్లో మంగళవారం అయితే మాత్రం కేంద్ర మంత్రి మాట్లాడుతూ మావోయిజం అనేదిగా పతన స్థాయికి చేరుకుంది, చివరి దశకు చేరుకుంది. మావోయిస్టు పార్టీ హింస కూడా 88% తగ్గింది. గతంలో 2000 కేసులు 2010లో ఉంటే ఇప్పుడు ఏకంగా 200 ఘటనలకే చేరిపోయింది. ఆ స్థాయిలో మేము తగ్గించాం, అభివృద్ధి దిశగా మేము అడుగులేస్తున్నాం. హింస అనే పదాన్ని ప్రధానంగా మావోయిస్టు పార్టీ ఎజెండా అన్నట్టుగా చూపించే ప్రయత్నం చేశారు. నిజంగా ఏం చెప్తారు? వాళ్ళు చెప్పిన ఫైల్స్ ప్రకారం, వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ప్రకారం మావోయిస్టు పార్టీ కేవలం హింస ద్వారా మాత్రం రాలేదు, ప్రతి హింసకు వచ్చింది. మావోయిస్టు పార్టీ ప్రతి హింస జరుగుతుంటేనే ప్రతి హింస చేసింది. అంతేగాని మావోయిస్టు పార్టీ డైరెక్ట్ హింస చేయలే, ఎక్కడ ప్రతి హింస చేసింది. అంటే ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు తిరుగుబాటు చేసింది. ఓకే, ఇప్పుడు ఒక భూస్వామి అక్కడున్న పేద ప్రజలను హింసించి వాళ్ళ భూములు ఆక్రమించి వాళ్ళ జీతాలు సరిగ్గా చెల్లించకుండా అన్యాయం చేస్తుంటేనే ప్రతి హింసగా మావోయిస్ట్ పార్టీ తుపాకీ పెట్టి వాళ్ళని చంపేసింది. ఓకే, అంతే తప్ప భూస్వామి చంపకుండా మావోయిస్ట్ పార్టీ డైరెక్ట్గా పోయి భూస్వామిని చంపలే. సో కాబట్టి ప్రతిహింసగా వచ్చింది, ప్రతి ఘటన పోరాటంగా వచ్చింది, అంతే తప్ప. కాబట్టి సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు ఉన్నంత కాలం, సాంస్కృతిక అసమానతలు ఉన్నంత కాలం మావోయిజం ఏదో ఒక రూపంలో ఉంటుంది. అది దానికి పేరు మావోయిజమే ఉండొచ్చు అని పెట్టచ్చు, లేదా పెట్టకపోవచ్చు. బట్ ప్రతిఘటన అయితే పోరాటాలు అయితే ఉంటాయి. రూపం మార్చుకుంటుంది. సో రూపం మార్చుకొని అది ఫ్యాక్షనిజం రూపంలో ఒక దగ్గర ఉండొచ్చు, లేకపోతే ఇంకో దగ్గర ఇంకో గ్రూప్ తగాదాలు కావచ్చు, లేకపోతే ఇంకో తగాదాలు కావచ్చు, కుటుంబ తగాదాల నుండి కూడా వస్తుంది. ఇప్పుడు కుటుంబ తగాదాల్లో ఒకడు ఎక్కువ ఆస్తి తీసుకుంటే అన్నదమ్ముల మధ్య, ఒకడు తక్కువ ఆస్తి తీసుకుంటే అప్పుడు అన్నదమ్ములు ఇద్దరు కొట్టాడుకుని చేస్తారు. ఓకే, అట్లనే దేశంలో ప్రతి సమస్య ఉన్నంతకాలం మావోయిజం అనేది, అంటే ప్రతిఘటన పోరాటాలు అనేవి ఉంటాయి. దాన్ని నేను అంతమొందిస్తా అంటే అది ఒక మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి మావోయిస్టు పార్టీ పోవచ్చు కాక, ఓకే, కానీ తిరుగుబాటు పోదు, అణచివేత మీద తిరుగుబాటు పోదు, అలాగే అన్యాయాల మీద తిరుగుబాటు పోదు, అట్లాగే హింస మీద తిరుగుబాటు పోదు. అది ఏదో ఒక రూపంలో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మేము విపరీతంగా దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. ఓకే, ఇవాళ తర్వాత దళిత మహాసభ అనేది ఒకప్పుడు పెద్ద ఉరువు తొలగించింది. తర్వాత ఇవాళ మళ్ళీ అందరూ కలుస్తున్నారు, దళితులంతా మాదిగలంతా విడిపోయి ఉండే మొన్నటిదాకా. ఇప్పుడంతా ఏకమవుతున్నారు, ఏకమై మన దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, మనం చంపేస్తున్నారు, మనం ప్రతిఘటన పోరాటాలు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఒక చర్చ మొదలైపోయింది. మళ్ళీ ఒకనాటి పరిస్థితులు వచ్చేసినాయి. కాబట్టి మనం తిరుగుబాటు మొదలు పెట్టాలని పరిస్థితికి వచ్చేసింది అక్కడ దళిత సమాజం. సో ఆ రకంగా ఏ వ్యవస్థలోనైనా తిరుగుబాటు మొదలవుతుంది, అవి ఆగిపోదు. మావోయిస్టు పార్టీ కూడా అంతే. మావోయిజంలో పేరు మారచ్చు కాక, కానీ తిరుగుబాటు అనేది ఎక్స్ట్రీమిజం, ఉగ్రవాదం రూపం దాల్చవచ్చు. మావోయిస్టు పార్టీ ఉండాలని ఏముంది, ఉగ్రవాద సంస్థగా ఉండొచ్చు. సో ఆ రకరకాల పద్ధతులు మారుతాయి, కానీ అసమానతలు ఉన్నంతకాలం తిరుగుబాటు అనేది ఉంటుందండి. అసమానతలు నిర్మూలన చేయకుండా ప్రజల పోరాటాలు ఆగుతాయి అనుకోవడం ఉట్టి శుద్ధ అబద్ధం. అది బీజేపీగా, కాంగ్రెస్గా, ఇంకోటి ప్రపంచంలో ఏ దేశమైనా సరే నేను అణిచేస్తా, తిరుగుబాటును అణిచేస్తా అంటే అది అయ్యే పని కాదు. హిట్లర్ లాంటి వాడే ఏది కుక్క చావు చచ్చిండు,
ఓకే. అవునా? అంత పెద్ద హిట్లర్ అంతమంది లక్షలాది మంది చంపిన కుక్క జోస్ వచ్చిండు. ఓకే. ఇవాళ ఈ దేశంలో నియంత్రణ ఎంత? కాబట్టి ఖచ్చితంగా ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయాలి ప్రభుత్వాలు. ఇవాళ ఒకవేళ అసమానతలు కనుక తొలగించలేకపోతే, ప్రజాస్వామ్య పద్ధతులు తొలగించలేకపోతే తిరిగి మళ్ళీ ప్రతిఘటన పోరాటాలు వస్తాయి. వాళ్ళు కూడా మళ్ళీ హింస చేసే అవకాశం ఉంటుంది. సార్, మీరు ఆంధ్రప్రదేశ్ అంశాన్ని తీసుకొచ్చి కాబట్టి దానికి సంబంధించిన ఒక ప్రశ్న అడుగుతాను సార్. ఈ తిరుపతి లడ్డు విషయంలో ఈ మధ్యకాలం సిట్టు దానిపైన మాత్రం క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. గతంలో సీఎం చెప్పినట్టుగా దాంట్లో అయితే మాత్రం ఎలాంటి నిషేధిత జంతువులకు సంబంధించింది ఏం కలవలేదని ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత 2-3 కీలకమైన ఇంట్రెస్టింగ్ అంశాలు జరిగినాయి. జనసేన ఎమ్మెల్యే సంబంధించిన ఒక అంశం బయటకు వచ్చింది. ఆ తర్వాత ఆ వీడియోలు వచ్చినాయి. ఇటు అంబటి రాంబాబు సంబంధించిన దాడి అంశం, ఇదంతా కూడా ఒక సర్కిల్లా కొనసాగింది. ఈ యొక్క ఇన్సిడెంట్కు జరుగుతున్న పరిణామాలను ఎట్లా చూడవచ్చు సార్? ఇప్పుడు చాలా అంశాలు మనం చూడొచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు 6 గ్యారెంటీల పథకాలు అమలు అవుతలేదు, 420 హామీలు అమలు అవుతలేదు అంటే దాని పక్కన పడడానికి ఏం చేస్తారు? కేసీఆర్ అరెస్ట్ అంటారు. ఓకే. లేకపోతే ఇంకా ఈయన హరీష్ అరెస్టు, ఇంకేదో ఇవన్నీ కూడా తీసుకొస్తారు తాత్కాలికంగా. ఓకే. తీసుకొచ్చి ఏం చేస్తారు? మీడియా అట్రాక్షన్ అంతా కూడా అటువైపు తిప్పేస్తారు. అట్లనే అక్కడ కూడా లడ్డూది కీలకం. క్లీన్ చిట్ ఇచ్చినప్పుడు మరి ఆ అంశాన్ని ఎక్స్పోజ్ కాకుండా చేయాలంటే ఈ అంశాలు ముందు తీసుకురావాలి. అంబాటి అంశం కావచ్చు, ఇంకో అంశం కావచ్చు, ఆ ఎమ్మెల్యే రాసలీలలు కావచ్చు, ఇంకేమైనా సొంత పార్టీ కూటమిలో ఉన్న ఎమ్మెల్యే సార్. అదే ఎవరైనా సరే ఆ అంశాన్ని పక్కదారి పట్టేయాలి కదా. ఇప్పుడు మొన్నటిదాకా ఏమన్నాడు పవన్ కళ్యాణ్? జరిగింది అన్నాడు. మరి ఇవాళ పరుగు పోలే జగన్మోహన్, ఇలా సీఎం పరుగు పోలేదా? ఆయన చంద్రబాబు కూడా అన్నాడుగా, పవిత్రత దెబ్బతీసిన అన్నాడుగా. మరి ఆయన పరుగు పోలేదా? సేమ్ పోలీస్ యంత్రాంగమేగా ఇచ్చింది, ఇంకెవరో కాదు కదా. మరి అటువంటిప్పుడు పరుగు పోయే పనులు ఎందుకు చేయాలి వాళ్ళు? మరి అక్కడ వాస్తవాలు రాజకీయ ప్రయోజనాల కోసము, అప్పుడు అధికారం కోసము, ఓట్ల కోసము అది జరిగింది. కానీ వాస్తవంగా ఏమి జరిగింది ఇప్పుడు? సో జగన్మోహన్ రెడ్డి క్లీన్ చిట్ వచ్చినట్టే కదా. మరి జగన్మోహన్ రెడ్డి అట్లాంటి లడ్డు విషయంలో ఏం చేయలేదన్నట్టే కదా అర్థం. ఓకే. సో కాబట్టి ఆ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి ఎక్స్పోజ్ కాకుండా ఉండాలంటే ఇట్లాంటి చిల్లర అంశాలన్నీ మొదలుపెట్టాలి. సో అక్కడ జరిగింది కూడా అదే. తన సొంత ఎమ్మెల్యే అయితేంది, ఎవరైతేంది అట్లాంటి ఇక్కడ కూడా జరిగినాయి. అట్లాంటి డిప్యూటీ సీఎం మీద నిన్నగాక మొన్న జరగలేదా? ఓకే. ఏది టెండర్ల మీద, అది 90 టెండర్ల మీద డిప్యూటీ సీఎంను ఇలా బదనా, ఇదే ఆంధ్రజ్యోతి పత్రిక పెద్ద బదనం చేసి హెడ్లైన్స్ లేలేదా? డైవర్షన్ అది కూడా డైవర్షనే. ఇప్పుడు యాక్చువల్గా జరిగింది ఒకటాడ లోపల ఇచ్చే మీడియా కవరేజ్ ఒకటి. అక్కడ ఇప్పుడు మంత్రుల మధ్య కొట్లాట అది. టెండర్ల మధ్య టెండర్ ఎవరు? ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొత్తం అన్ని టెండర్లలో ఆయనే వెళ్ళి పెడతాడు. ఇప్పుడు ఆయన అంశం చర్చకు రాకుండా డిప్యూటీ సీఎం అంశం చర్చకు వస్తుంది. చాలా ఇప్పుడు వాళ్ళ కొడుకు అరెస్ట్ అయ్యాడు, వాళ్ళ కొడుకు విషయంలో కేసులు అయినాయి. ఎక్కడైనా వస్తుందా మీడియాలో? సో ఇవన్నీ కూడా ఏంటంటే లోపల జరుగుతున్న, ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం జరుగుతున్న వ్యవహారాల మధ్యలో డైవర్ట్ చేయడానికి. అందులో ఈయన డిప్యూటీ సీఎం అయితే ఎక్కడ అవుతాడు? పోయి ఏముంది, సీఎం రాహుల్ గాంధీ లేదు ఈయన సీఎం చేస్తున్నా అంటే ఏం చేస్తారు? సో చేయకుండా ఉండాలంటే, రాహుల్ గాంధీ నేను చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈయన మీద ఏదో బురద చల్లి పడేయాలి. సో ఆ రకంగా అన్నీ ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు ఇట్లాంటి వివరాలన్నీ ఇప్పుడు ఆయన పోయిండు, నా పదవికి ఎసరు రాకుండా ఉండాలి అని ఏదో ఒక కార్యక్రమం పెట్టిపోయారు. ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. రాజకీయాలలో చాలా కామన్. డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా జరిగింది సార్. తెలంగాణ విషయానికి వస్తే మాత్రం ఎమ్మెల్యేల ఫిరాయింపు సంబంధించిన అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఇక స్పీకర్ కూడా విచారణ చేస్తున్నాడు. లేటెస్ట్గా ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ సమయానికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అయితే మాత్రం ఆయన పార్టీ మారినట్టు ఎలాంటి ఆధారాలు లేవు. సో ఆయన ఇంకా మారినట్టు లేవు కాబట్టి ఆయన ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఓవైపు జగిత్యాల సంబంధించిన అంశాలు అయితే మాత్రం టికెట్ల విషయంలో మాత్రం సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి 30 సీట్లు 20 సీట్లు తేడా మధ్య మొత్తం వాళ్ళు ఒకరిపై ఒకరు ఆరోపణ చేసుకుంటున్నారు. ఆయన నేరుగా కూడా కాంగ్రెస్ సంబంధించిన ప్రచార కార్యక్రమంలోనే పాల్గొంటున్నారు. ఈ యొక్క తాజా స్పీకర్ తీర్పు ఏం చెప్తున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? ఏం లేదు, అక్కడ సీనియర్ కాంగ్రెస్ లీడర్లు అందరినీ అని చేస్తున్నాడు. లేదు వాళ్ళ మీద ఏదో ఆరోపణలు, ఇటు వెంకటరెడ్డి మీద సెక్స్ ఆరోపణలు, ఇప్పుడు జీవన్ రెడ్డి మీద లేనిపోని ఆయనకు అసలు విలువ లేకుండా చేయడం. అట్లా మొత్తంగా సీనియర్ కాంగ్రెస్ లీడర్లు అందరినీ క్లోజ్ చేసే ప్రోగ్రాంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకు? ఒకవేళ సీనియర్ కాంగ్రెస్ లీడర్ లేకమైతే ఈయన పదవి కేసరి వస్తుంది. ఓకే. చివరికి ఈ సీనియర్ కాంగ్రెస్ లీడర్ డిప్యూటీ సీఎం ఈయన బట్టి కానీ, అటు దామోదర్ కానీ వీళ్ళని కూడా బుట్టలు వేసుకున్నాడు ఆయన. సో మహేష్ కుమార్ గౌడ్ కానీ వీళ్ళందరూ ఈయన వచ్చి వీళ్ళందరూ కూడా ఏంటంటే
ఈయన సీటుకి ఎసరబడద్దు, తర్వాత రెండవసారి కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఆల్రెడీ డిక్లేర్ చేసుకున్నాడు ఆయన. ఇప్పుడు నేనే ఉంటా, నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా నేనే ముఖ్యమంత్రి ఉంటానని డిసైడ్ చేసుకున్నాడు ఆయన. సో కాబట్టి అర్థమైంది, ఎక్కడైనా సరే సీనియర్ కాంగ్రెస్ లీడర్, కాంగ్రెస్ పార్టీ వాళ్ళది యాక్చువల్గా, సీనియర్ కాంగ్రెస్లు దీన్ని కాపాడిండు. కానీ ఈయన గద్దలాగా వచ్చి తనకపోయిండు సీటు. ఓకే, తిరిగి మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు ఉండాలంటే ఆ సీనియర్ల మధ్యలో ఇవాళ ఆయన వాళ్ళని తక్కువ చేసి చూడాలి. తక్కువ చేసి చూడాలంటే సంజయ్కి 30 సీట్లు ఇవ్వాలి, ఆయనకు జీవన్ రెడ్డి వర్గానికి 20 సీట్లు ఇవ్వాలి. అంటే నేను ఏం లేదురా భయ్, ఇదంతా సంజయ్దే ఉన్నది, సీఎం ఇవాళ ఏం చేస్తే గదే నడుతుంది, నీదేం నడదు కాంగ్రెస్ సీనియర్లది అనేది ఇవాళ ఆయన నిరూపిస్తున్నాడు కూడా. సార్ అది జగిత్యాల అంశం, కానీ తాజాగా అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పు ఏం చెప్తారు? అదే అంటున్నా, ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పులో ఎక్కువ మంది దాంట్లోకి వచ్చిన వాళ్ళు, క్లీన్ చిట్లు వస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఇళ్ళకెళ్ళి వచ్చిన వాళ్ళంతా టీడీపీ నుండి వచ్చిన వాళ్ళు, మాక్సిమం టీడీపీ నుండి టీఆర్ఎస్లోకి వచ్చిన వాళ్ళు వాళ్ళంతా, అవునా? సో కాబట్టి వీళ్ళంతా ఏంటంటే రేపు ఈయన వర్గంగా ఉంటారు. రేపు ఒకవేళ ఈయన మారి పొరపాటున సీఎం కుర్చీకి ఎసరు వస్తే ఈయన పోయి తెలుగుదేశంలో మారి, ఎందుకంటే నిన్నగా మొన్న తెలుగుదేశం త్యాగాల మీద ఆయన మాట్లాడిండు, ఎన్టీ రామారావు త్యాగాల మీద మాట్లాడిండు. తర్వాత ఎవరిని కేసీఆర్ మొత్తం పూర్తిగా ఆ టోటల్ అవినీతి పరుడు, పూర్తి స్థాయిలో ముద్ర వేసిండు, నువ్వు ఎట్లా జాతిపితం అయితే అంటాడు. అంటే ఆయన తెలంగాణలో కేసీఆర్ యొక్క ఆనవాళ్ళు లేకుండా చేయాలి, తిరిగి మళ్ళీ ఆ పాత పార్టీ, ఆయన పార్టీ ఏదైతే ఉందో చంద్రబాబు 2 కళ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి తిరిగి ఇవాళ మళ్ళీ జనసేన, టీడీపీ, జనసేన ప్లస్ బీజేపీ కలిసి ఇక్కడ అధికారం తీసుకొచ్చుకోవాలి. మళ్ళీ టీడీపీ అధ్యక్షుడిగా ఈయనే ఉండాలి. ఇప్పుడు ఎక్కడైతే కీ రోల్ ప్లే చేస్తుందో జరుగుతుందా సార్ అనేది కదా మొత్తం. ఇప్పుడు ఈ చర్చ అంతా అటువైపు అయిపోతుంది కదా. ఇప్పుడు రేపు ఒకవేళ నాకు కాంగ్రెస్లో ఎసరు వస్తే తెలుగుదేశం పోయి వీళ్ళందరూ అలా తీసుకుపోయి మళ్ళీ ముఖ్యమంత్రి నేనే కావాలి అందులో కూడా అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలన్నీ ప్రతిపక్షం క్లియర్గా, అది కేటీఆర్ కూడా క్లియర్గా ఆరోపణ చేస్తున్నాడు కదా. కేటీఆర్ కానీ హరీష్ కానీ మిగతా వాళ్ళు కూడా అదే ఆరోపణలు చేస్తున్నారు. అందుకే సీనియర్లను అని చేసిన కాంగ్రెస్లో ఉన్న సీనియర్లను కానీ మిగతా వాళ్ళని కానీ ఎదగనేకుండా చేసి, ఏదైతే ఇప్పుడు సీతక్క తీసుకో ఇంకెవరన్నా తీసుకో వాళ్ళంతా టీడీపీ నుండి వచ్చిన వాళ్ళే. సో వీళ్ళంతా టీడీపీ బ్యాచ్ అంతా కూడా ఇలా కాంగ్రెస్ టీడీ బ్యాచ్ అది ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, అది ఓకే టీడీపీ కాంగ్రెస్ బ్యాచ్ అది. సో బీటీ బ్యాచ్ లాగా సిటీ బ్యాచ్ ఇది. సో ఈ బ్యాచ్ని తయారు చేసుకుంటుండే ఆయన. సో ఆ క్రమంలో ఆయన రాజకీయాలకి ఇలా పాపం బలి అవుతున్నదంతా ఎవరంటే సీనియర్ కాంగ్రెస్ నేతలు. సో ఆ రకంగా చూడాలి మనం. ఇప్పుడు క్లీన్ చిట్ విషయంలో కూడా వస్తే, స్పీకర్ విషయానికి వస్తే కూడా స్పీకరు ఎవరు చెప్పు చేతిలో ఉన్నాడు ఆయన? ఈయన చెప్పు చేతిలో. ఎవరు? రేవంత్. ఆయన కాంగ్రెస్ అధిష్టానం చెప్పుల చేతిలో లేడు ఆయన, రేవంత్ చెప్పు చేతిలో ఉన్నాడు ఆయన. ఇవే రాహుల్ గాంధీ రేవంత్ చేతిలో ఉన్నాడు, అక్కడ దాకా ఎందుకు? సో అనేది ఇలా మొత్తం వాళ్ళే గుసగుస మాట్లాడుకుంటున్నారు. ఎవరు? కాంగ్రెస్ సీనియర్ లీడర్లే మాట్లాడుకుంటున్న మాట. అటు కేటీఆర్ కానీ హరీష్ కానీ మాట్లాడుతున్న మాట, నేను చెప్తున్న మాటలు కాదు. సో కాబట్టి ఈ అంశంలో మనం పొలిటికల్ అనాలిసిస్ చేస్తే రేవంత్ రెడ్డి ఉన్నంత డైనమిక్ పాలిటిక్స్ని ఇంకెవరు చేయట్లేదు. ప్రస్తుతం ఉన్న లీడర్లు ఎవరు కూడా అంత డైనమిక్ పాలిటిక్స్ చేయట్లేదు. డైనమిక్ పాలిటిక్స్ ఏంటంటే ఇక తిమ్మిని పంపు చేసినా బొమ్మిని తిమ్మి చేసి అయినా సరే నా సీట్లు మాత్రం నేను పదిలంగా కాపాడుకోవాలి. ఇది ఆ నీతిలో భాగంగానే ఇలా మనం దీన్ని చూడాలి తప్ప అసలు దాంట్లో నీతి ఎక్కడుంది? నీతి బీరకాయల నీతి ఉంటుందా? వీళ్ళు ఎవరైనా ప్రజలు ఎవరైనా అడగండి, వాళ్ళు పోలేదా, పార్టీ మారలేదా అంటే ప్రజలే చెప్తారు మారిందని. మరి ఇక స్పీకర్ గారికి, గౌరవనీయులైన స్పీకర్ గారికి కనపడతలేదంటే ఇక మనం ఏం చెప్పాలో చెప్పండి. ఆ పదవికి విలువ లేకుండా చేస్తుంటే స్పీకర్ అనేది అయితే నేను చెప్పాలి. సార్ నెక్స్ట్ ఒక ఇద్దరు సంబంధించిన ఉన్నాయి సార్. ఒకటి స్టేషన్ గంపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఉన్నది, పెండింగ్లో ఉంది. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉంది. అక్కడ ఉప ఎన్నిక రాబోతుంది అని కూడా ఒక రకమైన ప్రచారం. లేదు ఇక్కడ ఉప ఎన్నిక వచ్చేది లేదు, ఇప్పుడు అంతలా ఆ పరిస్థితి లేదని కూడా ఇంకొక రకం చెప్తుంది. ఇద్దరు కూడా ఒక రకంగా యూటర్న్ కూడా దాననేది ఈ మధ్యకాలంలో నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నానని కూడా చెప్పారు. 4 రోజుల క్రితం నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే, మిగతా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారని తెలిసింది. మరి ఓవరాల్గా చూస్తే దీంట్లో తీర్పు ఎలా వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత మరో ఉప ఎన్నిక, లేకపోతే మరొక 2 ప్రాంతాల్లో ఉప ఎన్నిక, రూరల్ అర్బన్లో ఎన్నిక తెచ్చుకునే అవకాశం రాష్ట్ర సర్కారు ఖచ్చితంగా ఉంటుందని నేను అనుకుంటున్నా. ఏదైతే కడియం శ్రీహరి కానీ ఇక్కడ దానం నాగేందర్ కానీ, ఎందుకంటే ఇప్పుడు కడియం శ్రీహరి పార్టీ మారే వచ్చాడు. ఓకే, కానీ పార్టీ మారే వచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయలేదు మనం ఆయన. కానీ దానం నాగేందర్ అయితే కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయాడు. సో కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే టికెట్ ఎట్లా ఇస్తారు?
చాలా సింపుల్ క్వశ్చన్. ఓకే. ఇప్పుడు నా పార్టీలో నువ్వు చేరకపోతే నీకు టికెట్ ఇస్తాను నేను. అవును. సరే నీకు టికెట్ ఇచ్చినట్టు అర్థమైంది నా పార్టీ చేరినట్టే కదా. అంటే నా పార్టీలో చేరి మ్యాండేట్ తీసుకొని నేను లేదు ఆ పార్టీ కాదంటే ఇట్లా ఇంకా ఛాన్స్ లేదు ఇక. అసలు ఛాన్సే లేదు. కాబట్టి దానం నాగేందర్ ఇక స్పీకర్ గారు ఎట్టి పరిస్థితుల్లో ఆయన పార్టీ మారలేదంటే ఇక స్పీకర్ గారికి ఆయనతో ఉన్న పరువు పోతుంది. సో కాబట్టి గౌరవ స్పీకర్ గారి యొక్క పరువును కాపాడుకోవాలంటే కనీసం వీళ్ళనన్నా ఈయననైతే దానం నాగేందర్ని అయితే క్లీన్ చిట్ ఇస్తే ఇస్తాడని అయితే నేను అనుకోను. అట్లీస్ట్ ఆయనను గెలిపించి ఇక్కడ సిటీలో ఆయన గెలిపించాలి, రూరల్ కడెంసీని గెలిపించాలి. దానం నాగేందర్ కూడా అవసరమే సార్, ఎందుకంటే ఇక్కడ గెలిస్తే నగరానికి ఒక మంత్రి కావాలనే లక్ష్యం కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. అంతే ఇప్పుడు నగరానికి మంత్రిని చేయొచ్చు దానం నాగేందర్ను ఇక్కడ గెలిపించి, అట్లాగే అక్కడ ఆయనను గెలిపించి అవసరం అనుకుంటే సార్ ఎవరికి ఆమె ఉన్నది కదా మంత్రి గారు, వరంగల్ జిల్లా మంత్రి గారు సీతక్క కాకుండా ఇంకో ఆమె ఉంది కదా సీతక్క గారు, కొండ సురేఖ గారిని తొలగించి అయినా కడెంసీ గారికి మంత్రి చేసినా చేస్తారు. ఎందుకంటే ఇద్దరు గెలిచారు కాబట్టి వాళ్ళకి ఇద్దరికి ఇస్తామని ఇచ్చినా ఇస్తారు. ఆ రకమైన కుట్ర కూడా జరుగుతుంది వరంగల్. ఆ మీద అనేక రకాల కుట్రలు జరుగుతున్నాయి. సో అంటే మొత్తం ఈ బీటీ బ్యాచ్ అంతా మళ్ళా తెలుగుదేశం బ్యాచ్ అంతా కూడా అట్లా అర్థం చేసుకోవాలి. సో ఆ రకంగా తెలుగుదేశం బ్యాచ్ని మళ్ళీ తిరిగి మంత్రి పదవులను తీసుకొచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో ఈ రెండింటిని అక్కడ ఇలా ఉప ఎన్నిక తీసుకొచ్చి గెలిపించి వాళ్ళిద్దరిని మంత్రి చేస్తారేమో, చేసినా మనం ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్లో ఏదైనా జరగచ్చు. సో రాహుల్ గాంధీ గారికి అక్కడే ఢిల్లీలోనే ఆయన తట్టుకోలేకపోతుండే పరిస్థితులు. సో ఇక్కడ వచ్చి మళ్ళీ ఇక్కడ తెలంగాణలో కూడా ఈ ఉన్నొక స్టేట్ను ఓటుకుంటే రేవంత్ రెడ్డి కనుక ఎసరు పెట్టేస్తే ఉన్నపరుగు పోతుంది రాహుల్ గాంధీ. కాబట్టి ఇప్పుడు దేశంలో మొత్తం ఉన్నదే 2 రాష్ట్రాలు 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు వాళ్ళు. ఈ ఆది కాస్త పోతే కంప్లీట్గా క్లోజ్ అయ్యే దిశగా వచ్చేస్తున్నట్టుగా లెక్క చూడాలి. మన ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయి పార్టీ హోదా కోల్పోయే పరిస్థితికి వచ్చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. సో ఆ రకంగా పోవడం అని, కాబట్టి ఆ రకంగా పోకుండా కాపాడుకుంటూ దాన్ని మెల్లమెల్లగా తీసుకొస్తే ఇంకా భవిష్యత్తులో చేయడానికైతే ఈ 2 ప్రాంతాలలో ఎన్నిక వస్తుందని నేను అనుకుంటున్నాను. సార్ ఇక మున్సిపల్ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇక ప్రధాన పార్టీలు కూడా అన్నీ కూడా ఫోకస్ చేశాయి. అధికార కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం మెజార్టీ స్థానాలు గెలుచుకోవాలి, మంత్రులదే బాధ్యత అని కూడా ఒక మెలిక కూడా కనిపిస్తుంది. ఇక బీజేపీ 2 కార్పొరేషన్లు నిజామాబాద్ అలాగే కరీంనగర్ మీద దృష్టి పెట్టింది. బీఆర్ఎస్ ఎక్కువగా ఓట్ షేర్ ఎక్కువగా పెంచుకోవాలి, మేమే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా చెప్పుకోవాలనే ఒక ఆశతో ఉంది. మీ అనాలిసిస్ ప్రకారము ప్రధాన రాజకీయ పార్టీల యొక్క ఫలితాలు ఎట్లా ఉండే అవకాశం ఉంది, మజ్లిస్ యొక్క ప్రభావం ఏంటి? సో మజ్లిసు ఖచ్చితంగా ఇవాళ బీజేపీకి సహకరిస్తుంది, దాంట్లో డౌటే లేదు. అట్లాగే బీజేపీ మజ్లిస్ సహకరిస్తుంది, అందులో కూడా డౌటే లేదు, ఇచ్చిపుచ్చుకుంటారు. సో కాబట్టి ఇవాళ మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్ ఈ 3 కూడా బీజేపీ మజ్లిస్ కొట్టుకునే ప్రయత్నం జరుగుతాయి. ఇలాకా సార్ మహబూబ్ నగర్ మీరు అన్నట్టు ఏమంటే అదే అక్కడే కొట్టేస్తారంటున్నా బీజేపీ. సీఎం ఇలాకాలనే బీజేపీ కొట్టేసే అవకాశం ఉందంటున్నా. ఓకే. ఎందుకంటే ఇప్పుడు అక్కడ సీఎంకు ఇప్పుడు అక్కడ ఎమ్మెల్సీ కానీ మొన్న సీఎం పోయినప్పుడు కూడా సగం కుర్చీలు ఖాళీగానే ఉన్నాయి కదా ఆయన మీటింగ్ పెడితే. ఓకే. అక్కడ ఆయన కొడంగల్ బంద్ పెట్టిండ్రు కదా, బంద్ పిలిపించారు కదా ప్రజలు అక్కడ. సో కాబట్టి అక్కడ బీఆర్ఎస్ కంటే అక్కడ బీజేపీ గెలుస్తుందేమో అనిపిస్తుంది ఆ మున్సిపాలిటీ. ఆ రకంగా ఉన్న పరిస్థితి ఉంది అక్కడ. నిన్నగాక మొన్న అక్కడే అనుకుంటా కదా వీళ్ళు రాజాసింగ్ లాంటి వాళ్ళు కూడా అక్కడ మీటింగ్ పెట్టినట్టుంటారేమో. సో ఆ ప్రభావం హిందువుల మీటింగ్ ఏదో జరిగింది. సో ఇప్పుడు కూడా నాకు తెలిసి ఇవాళ వారు కూడా వస్తున్నారు, కొత్తగా జాతీయ అధ్యక్షులు కూడా నబీన్ కూడా అక్కడికే వస్తున్నట్టు అనిపించింది. మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నట్టు మీటింగ్. సో కాబట్టి వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఇవాళ మహబూబ్ నగర్ మున్సిపాలిటీ ఏదైతే ఉందో సో దాన్ని కొట్టేయడం ఒకటి, తర్వాత నిజామాబాద్ను అలాగే కరీంనగర్. సో ఈ 3 అయితే వాళ్ళు వాళ్ళ ఖాతాలో వేసుకునే పరిస్థితి కార్పొరేషన్లు వాళ్ళ కనపడుతుంది. ఆ ప్రభావం మిగతా మున్సిపాలిటీల మీద కూడా పడుతుంది అక్కడ వాళ్ళకు కొంత. సో ఈ మిగతా విషయానికి వస్తే మాత్రం ఇప్పుడు బీఆర్ఎస్కు బలంగానే ఉంది కొన్ని జిల్లాలు, అలాగే కాంగ్రెస్ కొట్టుకొస్తాం. బట్ 80% మేమే కొట్టుకొస్తాం, 80% మాకు సర్వేలన్నీ మాకే అనుకూలం అని ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు అది పచ్చి అబద్ధం. ఆ పరిస్థితి లేదు. ఒకవేళ అధికార పార్టీ కదా ఏమైనా మ్యానిపులేట్ చేసేసి చేద్దామనుకుంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ 80 ఏకగ్రీవాలు చేసుకోగలిగింది, ఎన్ని మ్యానిపులేషన్ చేసి అయినా చేసుకోగలిగింది. కానీ ఈ 10 మాత్రమే చేసుకోగలిగింది. ఓకే. అంటే చూడండి ఇక్కడ ఏకగ్రీవాలు 10 మాత్రమే అయినట్టు అర్థమైంది. ఆయన
ఆయన ఆయన 2018లో 80 చేసుకోగలిగింది కేజ్రీవాల్. అంటే ఆయన పవర్ఫుల్, ఆయనే పవర్ఫుల్ కదా మరి. సో కాబట్టి బీఆర్ఎస్ అంత పవర్ఫుల్ కాంగ్రెస్ లేదు అనడానికి 10 మాత్రమే నిదర్శనమైంది. అధికారంలో ఉండి కూడా 2 ఏళ్ళ నుంచి అధికారంలో ఉండి నువ్వు 10 చేసుకోగలిగినావు అంటే అర్థమైంది నీ పవర్ అక్కడ లేనట్టు అర్థం. సో కాబట్టి 80% మనకే సర్వేలు అనుకూలం ఉన్నాయి, మనకు 80% సీట్లు వస్తాయి అనుకోవడం ఉట్టి శుద్ధ అబద్ధం. అది ఒక పొలిటికల్ గేమ్, పొలిటికల్ స్టేట్మెంట్ తప్ప అది అంత వచ్చే అవకాశం లేదు. బీఆర్ఎస్ కూడా బలంగానే ఉంది, బీఆర్ఎస్ కూడా ఖచ్చితంగా ఈసారి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ బీఆర్ఎస్ అనేది ప్రజల లోపల ఉంది. బీజేపీ ఎంత బురద చల్లినా, కాంగ్రెస్ ఎంత బురద చల్లినా, ఎన్న కమిషన్లు వేసినా వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి అయితే లేదు. కాబట్టి అది ఒక రాజకీయ డ్రామాగానే ప్రజలు చూస్తున్నారు అంతే తప్ప ప్రజలు ఏదో మొత్తం కేసీఆర్ తప్పు చేసిండు, కేటీఆర్ తప్పు చేసిండు, ఇవాళ మొత్తం వీళ్ళను తుడిచేద్దామనే పరిస్థితులలో లేదు గ్రామాలలో. సార్ మీరు చెప్పిన దాని ప్రకారం మొన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ను విచారణ పిలవడం, ఆయన హాజరు కావడం, ఆ తర్వాత పెద్ద ఎత్తున వేలాది మంది కూడా బయటికి రావడం, సరే దాన్ని కాంగ్రెస్ వాళ్ళైతే మాత్రం తప్పు పట్టే ప్రయత్నం చేశారు, వీళ్ళు ఫోన్ ట్యాపింగ్లో ఇరుక్కుపోయారని సరే ఆరోపణ చేశారు. ఈ ఎపిసోడ్ చూస్తుంటే ఎవరికి అధికార పార్టీ అనుకున్నట్టుగా సిట్టు చేసిన విధానం కలిసి వచ్చే అవకాశం ఉందా, లేకపోతే బీఆర్ఎస్కు సానుభూతి పెరిగే సందర్భం కనిపించిందా? ఓవరాల్గా ప్రజలు కేసీఆర్ను ఒక దోషిగా చూస్తున్నారా, లేకపోతే ఒక ఉద్యమ నాయకుడిగా మరోసారి ఆయనకు పట్టం కట్టే అవకాశం కనిపిస్తుందా? దోషిగా చూస్తే అంత పెద్ద జనం ఎట్లా వస్తారండి? చూశారు కదా కేసీఆర్ ఆ పామ్ హౌస్ నుండి బయలుదేరిన కాజాలు చూసుకుంటే ఈడికి నందినగర్ దాకా మొత్తం వెహికల్సే ఉన్నాయి. ఓకే, ఒకవేళ నిజంగానే ప్రజలు దోషిగా చూసుకుంటే అంత జనం రారుగా, వచ్చినట్టు అర్థమైంది. ఆయన దోషి కాదన్నట్టే కదా. అంటే ఇప్పుడు చట్టపరంగా చూసుకుంటే ఆయన నిందితుడు, దోషి అయితే కాదు, నిర్దోషి కూడా కాదు, నిందితుడు మాత్రమే. కేసు ట్రయల్ అయ్యి చేసి ఆయన మీద ఎఫ్ఐఆర్ అయ్యి బుక్ అయ్యి రేపు ఆయన ఒప్పుకొని కరెక్ట్గా ఆయన ఎన్ని ఎవిడెన్స్ చేపిస్తే తప్ప అది కాదు. అప్పటిదాకా ఓన్లీ నిందితుడు. సో నిందితుడు దోషి ఎట్ట అవుతాడు? కాబట్టి ప్రజలు కూడా ఆ రకంగా చూస్తలేరు. ఓకే, సో కాబట్టి ప్రజలు కూడా ఇవాళ అంత పెద్ద ఎత్తున వచ్చిందంటే ఒక రకంగా ఆయనకు సానుభూతి పెరిగింది తప్ప తగ్గినట్టేం కాదు. మైలేజ్ పెరిగినట్టే లెక్క. కాబట్టి ఆ పెరిగిన మైలేజ్తో ఇంకా సీట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఈ మున్సిపల్ మీద ఆ ప్రభావం పడుతుంది, ఆయన మీదే ప్రభావం పడుతుంది. కాకపోతే ఆయన ఇప్పుడు చట్టపరంగా రాజ్యాంగానికి ఆయన అతీతులు కాదు, చట్టానికి ఆయన అతీతులు కాదు. అందరూ చట్టం ముందు సమానమే. కేసీఆర్ ఏమో ఆకాశాన్ని ఊడిపడలే. కాబట్టి ఖచ్చితంగా ఆయన చట్టాన్ని గౌరవించి వచ్చినట్టేగా. నందినగర్కి అయినా కూడా ఇప్పుడు ఆయన ఫామ్ హౌస్ పోవాలంటే పోవుగా, కానీ ఫామ్ హౌస్లకు ఎందుకు పోలేదు? ఎందుకంటే అధికారిక నివాసమే నందినగర్ ఆయన. సో అధికారిక నివాసములకు మాత్రమే నోటీసులు ఇచ్చారు సిట్టు పోయి. అదే అనధికారికంగా ఉంటాడు కాబట్టి అక్కడ అడ్రస్ అందులో పెట్టలేదు కాబట్టి ఆయనకు ఇవ్వలేదు నోటీసులు, అక్కడ పోయి ఇవ్వలేదు, లేకపోతే అక్కడ పోయి ఇచ్చేటోళ్ళు. సో కాబట్టి ఇవాళ ఆయనకు సానుభూతే పెరిగింది తప్ప పెద్దగా దాంతో ఆయన మీద వ్యతిరేకత, పూర్తి అవినీతి వాళ్ళ మీద ముద్రపడి ప్రజలంతా వ్యతిరేకమైందని చెప్పి నేను అనుకోను. అది ఒక రకంగా చెప్పాలంటే ఆయనకు ఇంకా సానుభూతి పెరిగినట్టే లెక్క. దాంతో కొంచెం సీట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సార్ ఒక వార్త అదే సమయంలో బయటకు వచ్చింది సార్. విచారణ సమయంలో మధ్యాహ్నం పూట లంచ్ చేసే సమయంలో కూడా బాగా ఎమోషనల్ అయిన పరిస్థితి కనిపించిందట. ఇదే ప్రాంతంలో ఇక్కడ మేము తెలంగాణ ఉద్యమం కోసం చాలా మేధావులతో ఎలా సాధించాలనే దానిపైన ఇక్కడ వ్యూహరచన చేశాం. అలాంటి ప్రాంతంలో నేను ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది అంటూ కూడా ఒక ఎమోషనల్ అయిపోయింది. ఆ ఎమోషనల్ కారణము ఇప్పుడున్న ప్రభుత్వం లేకపోతే ఆయన చేసిన తప్పిదాల? ఆ సందర్భాన్ని ఎట్లా చెప్తారు? ఆయన చేసిన తప్పిదాలే అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఆఫ్టర్ ఆల్ ఒక ప్రొఫెసర్ను. 2017లో నేను పోటీ చేసినప్పుడు కూడా నా ఫోన్ ట్యాపింగ్ అయింది. ఓకే, నేను అది ఎలక్షన్ కూడా వదిలిపెట్టలేదు. ఎలక్షన్ కమిషన్కు నేను ఫిర్యాదు చేసిన, నేను మీడియాలో మాట్లాడినా, నువ్వు నీకు అధికారం ఉన్నంత మాత్రాన ఒక ఆఫ్టర్ నేను ఒక ప్రొఫెసర్, నేను ఒక ముఖ్యమంత్రివి, నా ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏంది? నేను ఏంది అసలు? ఆయన ముఖ్యమంత్రికి ఆఫ్టర్ ఒక ప్రొఫెసర్, నేను సామూహిక తెలంగాణ, దొరల తెలంగాణ వద్దని మాట్లాడినవాడిని. దొరల తెలంగాణ వద్దు, భౌగోళిక తెలంగాణతో మన బతుకులు మారాయి, బహుజనుల బతుకులు మారాయి, మనం ఖచ్చితంగా అధికారంలోకి రావాలి, మనమే అప్పుడే మన బతుకులు మారుతాయని చెప్పేసి మాట్లాడిన. సామాజిక తెలంగాణ జేఏసీ చైర్మన్గా ఏర్పాటయ్యి దాని ఎత్తున పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన నా వరకు. ఓకే, దానికే నువ్వు భయపడితే ఎట్లా? ఇప్పుడు అధికారం నేనేమన్నా పార్టీ పెట్టినా, లేకపోతే నేనేమన్నా
పెద్ద ఎత్తున ప్రజల్ని బహుజన ఉద్యమానికి కదిలించగలిగినా ఏం చేయలే కదా, ఓకే. ఖాళీ మాట్లాడింది నేను. సో దానికే నువ్వు భయపడిపోయి నన్ను నా ఫోన్ ట్యాపింగ్ చేయించి నన్ను నాకు ఓటు రాకుండా చేసి చివరికి నా సిపిఐని కూడా కొనేసుకున్నారు వాళ్ళు. ఓకే. నాకు మద్దతు ఇచ్చిన సిపిఎం పార్టీ బీఆర్ఎస్ కమ్ముడు పోయింది, నాకు మద్దతు ఇచ్చిన సిపిఐ పార్టీ కాంగ్రెస్ కమ్ముడు పోయింది. ఆ రకంగా వాళ్ళు ఇవాళ నాకు ఏ అవకాశం వదిలిపెట్టలే, ఏ అవకాశం వదిలిపెట్టలే. సో అక్కడికి వెళ్ళి మొదలైన పాపం ఇవాళ మొత్తము సినిమా యాక్టర్ల జోలికి పోయింది అనేది నేను చేస్తున్న ఆరోపణ కాదు, రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిండు, సిట్టులే స్వయంగా చెప్తున్నారు. సినిమా యాక్టర్లకు తర్వాత పెద్ద పెద్ద కాంట్రాక్టర్లను బెదిరించడానికి అందరిని జడ్జీల దాకా పోయింది అనేది ఇవాళ వాళ్ళు చెప్తున్న వాదన. సో దాన్ని బట్టి ఎవరి కర్మ ఫలితాన్ని వాళ్ళు అనుభవించాలి అనేది ఒక నానుడు ఉంది. కాబట్టి కర్మఫలానికి ఇవాళ కేసీఆర్ గారు అక్కడ అనుభవించారు అనేది భావించాల్సి వస్తుంది. సార్, కులగణన 42% రిజర్వేషన్లు, కామారెడ్డి డిక్లరేషన్. సరే, ఇక మొత్తానికి సర్పంచ్ ఎన్నికలు ఎలాగో రిజర్వేషన్లు పాత పద్ధతిలో నిర్వహించారు. ఈసారి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక పార్టీల పరంగా మాత్రం పర్సంటేజ్ పెరిగిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి, గణాంకాలు కనిపిస్తున్నాయి. మీరు గతంలో కూడా చాలా అంశాల్లో పార్టీ పరంగా మీరు మాట్లాడారు. చాలామంది బీసీ సంఘాలు అయితే మాత్రం లేదు చట్టపరంగానే రావాలి, ఇవ్వాల్సిందని కూడా కోట్లాడ కొనసాగించారు. సరే, అది కోర్టు నిబంధన కారణంగా అమలయ్యే పరిస్థితి కనపడలేదు. మరి పరిషత్ ఎన్నికలో అమలైతో లేదో కూడా తెలియదు, పెండింగ్లో పెట్టారు. ఇప్పుడు రిజర్వేషన్ల అమలు చూస్తుంటే జనాభా ప్రాతిపదికన పర్సంటేజ్ కనుక చూస్తే మీరు ఒక ఉద్యమం చేసిన వాళ్ళుగా, హక్కుల కోసం పోరాడే వ్యక్తిగా ఎట్లా చూస్తారు? నేను మొదటి చెప్తున్నా, అసాధ్యం అయ్యే వాటిని సాధ్యమని నేను చెప్పాను, అబద్ధాలు ఆడను. ఒక లా ప్రొఫెసర్గా ఉండి 42% చట్టం పార్లమెంట్లో రాకుండా చట్టం వస్తుంది అంటే ఎట్లా అంటాం? ఎట్లయితుంది? ఒక జస్టిస్ ఈశ్వరయ్య గారు ఒక జడ్జిగా పనిచేశారు, వారంటే గౌరవం నాకు. ఓకే. మరి పార్లమెంట్లో చట్టం రావాలంటే 2/3 మెజార్టీ లోక్సభలో రాజ్యసభలో ఉండాలి, స్పెషల్ మెజార్టీ ఉండాలి. ఓకే. మరి అది సాధ్యమవుతుందా? వర్గీకరణ పార్లమెంట్లో ఇప్పటిదాకా చట్టం రాలే, కేవలం సుప్రీంకోర్టు జడ్జిమెంట్తో వర్గీకరణ అయింది. 30 ఏళ్ళ పోరాటం అండి. మరి నీకెట్లా వస్తుంది? మీ 42% ఒకవైపు సుప్రీంకోర్టు 50% సీలింగ్ పెట్టి ఇప్పుడు 92లో పెట్టింది, ఇప్పటిదాకా ఎత్తేయలేదు సుప్రీంకోర్టు. మరి అది మీరు చేయలేదు. ఆ 92ను ఎత్తేయడానికి 9 మంది జడ్జిల యొక్క జడ్జిమెంట్ను కాస్త 11 మంది జడ్జిల జడ్జిమెంట్ను తీర్పిచ్చే దిశగా మీ ఉద్యమం కొనసాగాలి, బీసీల ఉద్యమం. 92లో వస్తే ఇప్పటిదాకా అది అట్లనే పెండింగ్లో ఉంది. ఆ పక్కన పెట్టి సరే, పార్లమెంట్లో చట్టం కోసం కొట్టాడినరా అంటే అది లేదు. పార్లమెంట్లో చట్టం ఒక్క తెలంగాణ కోసం ఎక్కడైందండి? ఆల్రెడీ 9 రాష్ట్రాలు ఇప్పటికే పెండింగ్లు ఉన్నాయి ఇదే అంశం మీద. 50% సీలింగ్ దాటద్దని చెప్పి సుప్రీంకోర్టే ఆ 9 రాష్ట్రాలకు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. సో అవే పెండింగ్లో ఉండగా నీదేట సాధ్యమవుతుంది. ఓకే. సో కాబట్టి ఇట్లాంటి సాధ్యం కాని విషయాలను ముంగడ పెట్టి ప్రజల్ని డైవర్ట్ చేయడం కంటే సాధ్యమయ్యే విషయం పార్టీ పరంగా ఇవ్వడం సాధ్యమవుతుంది. ఏ పార్టీకి ఆ పార్టీ మేము 42% ఇస్తామని చెప్పిండ్రు, కానీ ఇప్పుడు చూసుకుంటే 53% ఇచ్చారు. ఓకే. పార్టీల పరంగా పెరిగింది. 42% ఎక్కడ, 53 ఎక్కడ? ఇంకా బీజేపీ అన్యాయం చేసింది, ఎందుకంటే అక్కడ బీజేపీ మున్సిపాలిటీలో 27% ఓసీలకు ఇచ్చింది. 27% మున్సిపాలిటీలో 15% ఓసీలు ఉంటే 27% ఇచ్చింది. ఓకే. వీళ్ళల్లో 19% ఇచ్చారు. ఎవరు? మిగతా బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ 15% కానీ ఇంకా 4% ఎక్కువ ఇచ్చారు వీళ్ళు. ఓకే. కానీ వీళ్ళైతే 27% ఇచ్చారు బీజేపీ వాళ్ళు. అంటే మాది బ్రాహ్మణుల పార్టీ, మాది అగ్రవర్ణాల పార్టీ నిరూపించుకున్నారు అక్కడ. కానీ వీళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ మాత్రం 53% బీసీలకి అవకాశాలు ఇచ్చింది. మరి అది లాభమా నష్టమా? నేను చెప్పిన పార్టీ పరంగా ఇవ్వడం లాభమే. ఎన్నికలు ఆపద్దు. ఎన్నికలు ఆపడం వల్ల, లోకల్ బాడీ ఎన్నికలు ఆపడం వల్ల గ్రామీణ స్థాయికి రావాల్సిన బడ్జెట్, కేంద్ర బడ్జెట్ ఆగిపోతుంది. అది 50,000 బడ్జెట్, ఏదో 50,000 ఎంత బడ్జెట్ వస్తుంది, రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అది ఆగిపోతే గ్రామాల అభివృద్ధి ఆగిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అసలే నిధులు లేవు. మరి ఆ క్రమంలో ఇలా ఎన్నికలు ఒకవేళ మీరు ఆపినా చట్టం వచ్చేది పరిస్థితి లేదు. పార్లమెంట్ చట్టం చేయదు, సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ రాదు. మరి ఎందుకంటే నువ్వు ఎన్నికలు ఆపేది? సో కాబట్టి పార్టీ పరంగా ఇవ్వడం ఒక్కటే పరిష్కారం అని చెప్పి ఆ రోజు చెప్పిన. అదే జరిగింది. ఇవాళ నేను చెప్పిందే జరిగింది. ఇవాళ అదే జరిగింది. దానివల్ల లాభం జరుగుతుందని కూడా చెప్పిన ఆ రోజే. నేను ఆ రోజే జస్టిస్ ఈశ్వరయ్య గారికి అదే చెప్పిన, చిరంజీవులు గారితో కూడా అదే అన్నా. అంటే పార్టీ పరంగా ఇస్తా అంటే మిగతా పార్టీలు ఒప్పుకోవు కదా, వేరే వాళ్ళకి ఇస్తే నష్టం అవుతుంది అనే సమస్య ఉంది కదా సార్. ఎట్లుంది? మిగతా ఇప్పుడు వాళ్ళు ఏ పార్టీ అని ఇవ్వాల్సిందే కదండి. 50%, 56% నా బీసీలకు టికెట్లు ఇవ్వకుండా ఏ పార్టీ అయినా మనగడ ఉంటుందా? ఉండదు. కాకపోతే లోకల్ అదే బెస్ట్ వే, లోకల్ బాడీ వరకే నేను చెప్పేది. మళ్ళీ ఎమ్మెల్యే ఎంపీలలో కాదు. ఎమ్మెల్యే ఎంపీలలో
అది వీళ్ళు ఇయ్యరు దానికి చట్టం ఉండాల్సిందే. ఓకే. దానికి ఎట్టి పరిస్థితుల్లో చట్టం ఉండాల్సిందే. కానీ లోకల్ బాడీలో అనివార్యంగా ఇస్తారు. గతంలో మనం చూసినాం లోకల్ బాడీలో బాగానే ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఈ లోకల్ బాడీలో ఖచ్చితంగా అనివార్యంగా ఇస్తారు. ఎందుకంటే గ్రామాలలో ఎట్టి పరిస్థితుల్లో ఈ సంఖ్య పెరిగింది, బహుజనుల సంఖ్య పెరిగింది కాబట్టి అక్కడ ఓటేయాలంటే గెలవాలంటే వాళ్ళు ఓటేయాలిగా. కాబట్టి ఖచ్చితంగా టికెట్ ఇస్తారు. కానీ ఎమ్మెల్యే కాడికి వచ్చేసరికి, ఎంపీ కాడికి వచ్చేసరికి చాలా డిఫరెన్స్. ఓకే. చూడండి మీరు 44% ఉన్న రెడ్లు 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 56% ఉన్న బీసీలు 19 మంది ఉన్నారు. మొన్న నవీన్ యాదవ్తో 20 మంది అయినారు. ఓకే. మరి ఎంత డిఫరెన్స్ చూడండి. ఇప్పుడు ఇక్కడ 53% ఇస్తే టికెట్లు ఇస్తే ఆడకి వచ్చేసరికి 12% కూడా ఇవ్వాలి టికెట్లు ఎంపీల కాడికి వచ్చేసరికి. మరి ఎంత దుర్మార్గం. కాబట్టి అక్కడికి వచ్చేస్తే చట్టం రావాలి. సో చట్టం రావాలంటే ఇప్పటి నుండే కొట్లాడాలి. మళ్ళీ ఇప్పుడు ఉన్న ఎన్నికలు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు 2028లో ఉన్నాయి. అవునా? 2028 జరుగుతుంది ఉన్నాయి. టైం ఉంది కాబట్టి ఈ టైం లోపల పార్లమెంట్లో చట్టం కోసం మీరు కొట్లాడితే ఖచ్చితంగా విద్యా ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయ రంగాల్లో కూడా బీసీలకు 42% వాటా కావాలని ఒక సమగ్రమైన చట్టం కోసం మీరు కొట్లాడండి. సుప్రీంకోర్టుకి వెళ్ళండి, సుప్రీంకోర్టులో ఎంప్లీడ్ కండి. 9 మంది జడ్జీలను కాస్త 11 మంది జడ్జీలతో తీర్పిప్పియండి. 50% ఎత్తేపించే ప్రోగ్రాం పెట్టండి. అది బీసీలు చేయాల్సిన పని. కానీ దీర్ఘకాలిక పోరాటాన్ని తాత్కాలికంగా వాటికి ఎట్లా చూపెడతావు? నువ్వు మున్సిపల్ ఎన్నికలలో, గ్రామ పంచాయతీ ఎన్నికలు చూపెడతావు. అది అయ్యే పని కాదు కదా. కాబట్టి నేను ఏదైతే శాస్త్రీయంగా నేను ఇచ్చిన సలహా ఏదైతే ఉందో అది పార్టీలు నెరవేర్చాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముందుకొచ్చిండు. రావడం కూడా మంచి పరిణామం. నథింగ్. బీజేపీ కూడా ముందుకు వచ్చింది. టీఆర్ఎస్ కూడా ఓకే అన్నది. సో కాబట్టి నేను ఏ ప్రతిపాదన అయితే మొదటి నుండి శాస్త్రీయంగా చేసినామో అది దానివల్ల బీసీలకు చాలా మేలు జరిగింది. ఇట్లాంటి ఇంకా బీసీలకు పర్మనెంట్గా మేలు జరగాలంటే చట్టం రావాలి. ఆ చట్టం కోసం ఇప్పటి నుండే వీళ్ళు కొట్లాడడం మొదలు పెడితే బాగుంటుందని అందరూ కూడా మళ్ళీ ఈయన ఒక జేఏసీ, ఎవరు ఆర్ కృష్ణ ఒక జేఏసీ బీజేపీకి అనుబంధంగా, ఈయన కాంగ్రెస్ జాదులో కాంగ్రెస్ అనుబంధంగా, ఇంకోళ్ళు బీఆర్ఎస్ అనుబంధంగా చేయద్దు. అందరూ కలిసి చట్టం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు ఆల్రెడీ రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయి, బీసీలకు లేవు. కాబట్టి బీసీలకు ఖచ్చితంగా చట్టసభలో కూడా రావాలి. కాబట్టి అందరూ ఐక్యంగా కొట్లాడితే ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది. సార్, మీతో మాట్లాడుతున్న ఈ నిమిషానికి ధర్నా చౌక్ దగ్గర నిరుద్యోగుల మహాధర్నా కొనసాగుతుంది. జాబ్ క్యాలెండర్ కావాలి, ఉద్యోగాల నోటిఫికేషన్ కావాలని ఒక డిమాండ్తో సార్ ప్రభుత్వం కూడా వాళ్ళకు అనుమతి ఇచ్చింది నిరసన వ్యక్తం చేసుకోవడానికి. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ మాట్లాడుతూ మేము ఈ హయాంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం తప్ప ఒకే సంవత్సరంలో కాదని ఆయన మాట్లాడారు. మరోవైపు అధికార పార్టీ కాంగ్రెస్ ఏమంటుందంటే 65,000 ఉద్యోగాల నియామక పత్రాలు ఇచ్చింది మేమే అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఓవరాల్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? నిజంగా ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో జరుగుతున్న చర్చలో ఏం జరగాల్సిన అవసరం ఉంది, ఏం జరుగుతుంది, మీ యొక్క వర్షన్ ఏంటి సార్? ఇప్పుడు నేను నిరుద్యోగులకు మన అస్మా బై ఎలక్షన్లో కూడా పోటీ చేసినప్పుడు చెప్పాను, అమ్మా మీరు అనవసరంగా ఏ ఒక పార్టీని నమ్ముకొని మోసపోకూడదు. అంతకుముందు కాంగ్రెస్ నమ్ముకొని మోసపోయారు, ఇప్పుడు బీఆర్ఎస్ నమ్ముకొని మోసపోకూడదు. మీరే ఒక రాజకీయ పార్టీ పెట్టుకోండి. నిరుద్యోగ రాజకీయ పార్టీ పెట్టుకోండి. మీరు 30 లక్షల మంది ఉన్నారు. 30 లక్షల మందిలో మీరు 3 లక్షల ఓట్లు వేసుకున్న చాలు. మీరు 3 లక్షల ఓట్లు మీకు పడ్డదాలు, 10% ఓట్లు పడదాలు మీకు. అప్పుడు మొత్తం రాష్ట్ర రాజకీయాలు మీ చుట్టూ వస్తాయి. అనవసరంగా మీరు ఆ పార్టీకి పైసలు ఇచ్చేదాడుకో ఈ పార్టీ పైసలు ఇస్తాను మోసపోయి చివరికి అయ్యో మమ్మల్ని కాంగ్రెస్ మోసం చేసింది, మమ్మల్ని బీఆర్ఎస్ మోసం చేసింది అని చెప్పి అనడం కంటే మీరు ఒక రాజకీయ పార్టీ. ఎందుకంటే ఆడ ఉన్నది ప్రభుత్వ ఉద్యోగాలు తక్కువ, అవునా? లక్షల సంఖ్యలో ఉంటాయి, అవునా? మరి మీరేమో 30 లక్షల మంది ఉన్నారు. మామూలుగా అది ఎవరు గ్రూప్ 1కి వాటికి అప్లై చేసిన వాళ్ళు 30 లక్షల మంది ఉన్నారు. తర్వాత గ్రూప్ 1 కాకుండా మిగతా చిన్న చిన్న ఉద్యోగాలకు అన్ని కలుపుకుంటే 1,50,00,000 మంది ఉన్నారు. మీరు 1,50,00,000 మంది కనుక ఒక పార్టీ పెట్టుకుంటే దాంట్లో 50 లక్షల ఓట్లు మీకు పడితే చాలు. 1,00,00,000 పడకపోయినా పర్లేదు. ఏంటంటే మీకే రాజ్యం వస్తుంది మీ చేతికే. ముఖ్యమంత్రి కేసీఆర్ 63 లక్షలతో ఓట్లతో ఆయన ఫస్ట్ టైం అయ్యిండు. మీరు 50 లక్షల ఓట్లు మీకు పడ్డాయి అనుకో, మీరే ముఖ్యమంత్రి అవుతారు కదా. మీరు ఎందుకమ్మో అనవసరంగా ఆ పార్టీ చుట్టూ ఈ పార్టీ చుట్టూ తిరిగి మోసపోతారు. అట్లా పోకండి. కనీసం అట్లా మీరు పార్టీలు పెట్టలేకపోతే మా పార్టీ చేయనివ్వండి అని చెప్పినాను. మా పార్టీలో చేయనివ్వండి, మీకు టికెట్ ఇస్తాం, 50% టికెట్ మీకు ఇస్తామని చెప్పిన. అట్లా పార్టీ చేయనిగాలే పోయి మళ్ళీ ఇదే మళ్ళీ బీఆర్ఎస్కు అనుబంధంగా వ్యవహారం చేసిండ్రు. ఏమైంది? ఏం కాదు, ఇప్పుడు కూడా కాదు. బీఆర్ఎస్కి అనుబంధం కార్యక్రమాలు చేస్తున్నారా? లేదా కాంగ్రెస్ ఓడిద్దామని చెప్పేసామో బీఆర్ఎస్ ఓడిద్దామని చెప్పేసామో కాంగ్రెస్తో కలిసినప్పుడు. ఇప్పుడు ఏం చేస్తాను?
మనం కాంగ్రెస్ ఓడిద్దామని చెప్పి మళ్ళీ బీఆర్ఎస్ కలుస్తాం. ఏం వచ్చేది ఏంది, ఒరిగేది ఏంది? ఓకే. కాబట్టి నేనేమంటానంటే ఇప్పటికైనా అస్సాంలో విద్యార్థి గణ పరిషత్తు ఎట్లయితే ఓ రాజకీయ పార్టీ పెట్టిందో, నిరుద్యోగులు కూడా మొత్తం విద్యార్థులంతా కలిసి మళ్ళీ మేము గతంలో తెలంగాణ ఉద్యోగం నడిపేటప్పుడు కూడా ఇదే చెప్పిన, మీరు ఒక రాజకీయ పార్టీ పెట్టండి, అస్సాం స్ఫూర్తితో పెట్టండి అంటే అది ఫెయిల్ అయింది. కనీసం నిరుద్యోగులైన ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని మీరు కనీసం ఓటు బ్యాంకు వైపు పోగలిగితే మీరే సర్పంచులు ఊర్లలో, మీరే ఎంపీటీసీలు, మీరే జెడ్పీటీసీలు అయ్యేటోళ్ళు, మీరే ఇవాళ మున్సిపాలిటీలలో కార్పొరేటర్లు అయ్యేటోళ్ళు లేదా కౌన్సిలర్లు అయ్యేటోళ్ళు, చాలామంది అయ్యేటోళ్ళు. కానీ ఇలా కాకుండా అయిపోయింది మీకు, ఎందుకంటే మీరు ఎక్కడిక్కడ చెల్లా చెదర అయిపోయారు. సో దాంతో ఏమైంది, రాజకీయ పార్టీలు మిమ్మల్ని పావుగా వాడుకుంటే రాజకీయ పార్టీలు బెనిఫిట్ అవుతాయి. సో తెలంగాణ ఉద్యమంలో జరిగింది అదే, ఇప్పుడు జరుగుతుంది అదే. సో ఆ రకంగా వీళ్ళకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి వీళ్ళకి ఇప్పటికైనా కూడా రాజకీయ నిర్ణయం తీసుకొని ముందుకు పోతే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇప్పటికైనా నేను ఆర్పీఐ పార్టీ అధ్యక్షుడిని చెప్తున్నా, మీరు నిరుద్యోగులారా మాతో కనుక కలిస్తే మేము 50% టికెట్లు మీకు ఇస్తాం. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్, ఇక జాగృతి అధ్యక్షురాలు కవిత ఇక రాజకీయ ప్రస్థానం దాదాపు ఇక కొత్త రాజకీయ వేదిక పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీకి స్పేస్ ఉందా ఒకటి, ఇంకోసారి ఇక అన్ని రాజకీయ పార్టీలను విమర్శలు చేస్తుంది సొంత పార్టీతో పాటు. ఈ మధ్యకాలంలో మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో కమాండ్ అయ్యి కూడా కొంతమంది అభ్యర్థులను బరిలో దించే ప్రయత్నం కూడా చేస్తుంది. కవిత రాజకీయంగా ఆమె ఎత్తుకున్న విధానము, ఆమె మాట్లాడుతున్న విధానంతో రాజకీయంగా ఎదిగే అవకాశం ఉందా, ఇంకేమైనా ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉందా, మీకున్న విశ్లేషణ ఏంటి? నేను కవిత గారు మహిళ స్వాగతిస్తా, కానీ కవిత గారు మహిళ వరకు మాత్రం నేను ఆమెను గౌరవిస్తాను. కానీ కేసీఆర్ బిడ్డగా మాత్రం ఆయన గౌరవించాను. ఎందుకంటే కేసీఆర్ జరిగిన అవినీతిలో ఆమెకు భాగస్వామ్యం ఉంది, కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతిలో ఆమెకు భాగస్వామ్యం ఉంది. చివరికి ఆమె లిక్కర్ కేసులో పోయి జైలు వేయించింది. ఇవాళ వచ్చి ఆమె నీతులు చెప్తా ఉంటే ఎవరు నమ్మాలి? సామాజిక తెలంగాణ ఒకవైపు అంటూనే నేనే ముఖ్యమంత్రి అవుతాను చెప్తాను దాన్ని. అరే మీ అయ్యే దళిత ముఖ్యమంత్రి దగా చేసి ఆయన అయిండు, నువ్వు కూడా సామాజిక తెలంగాణ నువ్వు ముఖ్యమంత్రి అయితే మరి దొరపోయి దొరసాన అయితే మాకేం ఉపయోగం? బహుజనులకు ఏం ఉపయోగం? ఓ బీసీ ముఖ్యమంత్రి అవుతాను, ఓ ఎస్సీ అంటాను, ఓ ఎస్టీ అవుతాను, మా బహుజనులకు ఏమైనా న్యాయం దొరుకుతుంది. మళ్ళీ దొరపోయి దొరసాన వస్తే పటేల్ పోయి దొరసాన వస్తే మాకేం ఉపయోగం? కాబట్టి కవిత గారిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మడానికి వీలేదు. కవిత గారు రాజకీయ ఆమె దగ్గర డబ్బు ఉంది కాబట్టి, అవినీతికి సొమ్ము డబ్బు విపరీతంగా ఉంది కాబట్టి ఆమె పైసలు వాళ్ళ అయ్యలేకనే పెట్టి కొని ఇలా 10,000 ఓటైనా కొని నేను అధికారంకి వస్తానని ఆమె భ్రమలో ఉంది. కానీ తెలంగాణ ప్రజలు అంత గుడ్డోలేం కాదు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి ఫ్యామిలీనేమో ఉద్యమ నాయకత్వం అని నమ్మారు, కానీ ఇవాళ ఉద్యమ నాయకత్వం కాదు, అవినీతి కుటుంబం అని తేలిపోయింది. సో కాబట్టి ఇప్పటికైనా కూడా మళ్ళీ ఈమె అవినీతిలో కింగ్ మేకర్ అయి కూర్చున్నది. ఆమె కేటీఆర్ని తిట్టినా లేకపోతే కేసీఆర్ తిట్టినా, కేసీఆర్ అయితే తిరుగుతాయి అనుకోండి, హరీష్ను గుంటనక్క అంటుంది, హరీష్ను తిట్టినా లేకపోతే సంతోష్ రావుని తిట్టినా ఇంకా మిగతా మాజీ మంత్రులను తిట్టినా కూడా ఈ మీద కూడా భాగస్వామ్యం ఉందనేది వాస్తవం. నాకు అసలు అవకాశం కల్పించలేదు, నన్ను అసలు నువ్వు మాజీ ఎంపీవి, మాజీ ఎమ్మెల్యేవు, నన్ను నిజామాబాద్ వరకే పరిమితం చేసి అన్నప్పుడు మరి అప్పుడెందుకు మాట్లాడలేను? అప్పుడెందుకు మాట్లాడలే? అధికారం ఉన్న రోజులు ఎందుకు మాట్లాడలే? అధికారం పోయినాక ఎందుకు మాట్లాడతాను? అంటే ఇంకోరితో కుమ్మక్కైనవా, రేవంత్ రెడ్డితో కుమ్మక్కైనవా? నువ్వు కుమ్మక్కాయ వాస్తవమే ఉంది, వాస్తవమే అన్నట్టే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి, ఇప్పుడు అటు పీనవర్మలని కానీ ఇటు కవిత కానీ ఇద్దరు కూడా రేవంత్ రెడ్డి ఏజెంట్లే అని చెప్పేసి సోషల్ మీడియా అంతా కోడే కూస్తుంది కదా. సో కాబట్టి అంత ఈజీగా వాళ్ళు నమ్మడానికి ఎక్కడ ఆధారాలు ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కవిత గారికి అంతకుముందు వ్యాపార సంబంధాలు ఉన్నాయి అనేది మొత్తం మీడియాలో, సోషల్ మీడియాలో అంతా ఏ కంపెనీ పేరేంది, వీళ్ళు ఎంతకాలం కలిసి ఉన్నారు, బిజినెస్ చేసిన అనేది అందరికీ ఎరుకైన విషయమే. మరి అందులో భాగంగానే వీళ్ళు ఎందుకు రాజకీయంగా కలవలేదు ఇంటర్నల్గా అనేది మనం ఎందుకు అనుకోకూడదు? కాబట్టి ప్రజలు ఆరోపిస్తున్నట్టుగా, చాలామంది మాట్లాడుతున్నట్టుగా వీళ్ళిద్దరూ రేవంత్ రెడ్డి విసిరిన బాణాలుగా ప్రజలు అనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తంగా అంతర్జాతీయంగా, జాతీయంగా, అలాగే తెలంగాణ, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు, తాజా సమీకరణాలపై ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు వారి పూర్తి స్థాయిలో వారి యొక్క విశ్లేషణ చెప్పే ప్రయత్నం చేశారు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.